డెసిషన్ ఒకటి ఉంటుంది, అక్కడ హైకోర్టులో జరుగుతున్న ఆర్గ్యుమెంట్స్ ఒకటి ఉంటుంది. ఇది కూడా అంటే చాలా రేర్ కేసెస్లలో చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ ని ఖండించారు. వైసీపీ అధినేత అల్లు అర్జున్ ని అరెస్ట్ ని ఖండించారు. ఆయన చేసిన ట్వీట్ ని కూడా చూస్తున్న హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల కుటుంబానికి జరిగిన నష్టం ఎవరు తీర్చలేనిది. అదే సమయంలో దీనిపై అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తం చేసి ఆ కుటుంబానికి అండగా ఉంటాను అంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతని బాధ్యుని చేయడం ఎంతవరకు సమంజసం? తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్ పై క్రిమినల్ కేసులు బనాయించి అరెస్ట్ చేయడం సమ్మతం కాదు. అల్లు అర్జున్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు. ఇటు బీజేపీ నేతలు రియాక్ట్ అవుతున్నారు, అటు బీఆర్ఎస్ నేతలు కూడా రియాక్ట్ అవుతున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హుటాహుటిన విజయవాడ నుంచి హైదరాబాద్కి బయలుదేరి వచ్చారు. ఇప్పుడు హైకోర్టులో వాదనలు కూడా జరుగుతున్నాయి, చాలా వాడివేడి వాదనలు జరుగుతున్నాయి. ఆల్రెడీ కేసులో 7 అరెస్ట్ అయ్యారు. కాబట్టి అల్లు అర్జున్ ని 6 టైమ్ టు ఫైల్ కౌంటర్ అఫిడవిట్ అంటున్నారు. అంటే మాకు సమయం కావాలి, కౌంటర్ అఫిడవిట్ వేయడానికి సమయం కావాలని పీపీ అడుగుతూ ఉన్నారు. అల్లు అర్జున్ is not entitled to get relief, he says. 7 people already arrested, 6 time to file counter affidavit వేయడానికి పీపీ సమయాన్ని అడుగుతూ ఉన్నారు. ఇటు ఎస్ ఉదయకాంత్ గారు, ఆల్రెడీ 7 people ఇందులో అరెస్ట్ అయ్యారు, కౌంటర్ అఫిడవిట్ కు టైం ఇవ్వండి అని పీపీ అడుగుతున్నారు. జగన్ కౌంటర్ అఫిడవిట్ దీంట్లో ఫైల్ చేయడానికి ఇప్పుడు పీపీ కౌంటర్ చేయడానికి ఏముండదండి. అంటే ఇట్ మే టేక్ టైం. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ ఈ రేపు సాటర్డే సండే 2 సెలవు దినాలు చూసుకొని ఈరోజు ఫ్రైడే నాడు అరెస్ట్ చేసినారు. ఇంకొక విషయం నేను హ్యాట్సాప్ చెప్పాలి, క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టడానికి పవన్ కళ్యాణ్ చేసిన అంటే ఆయన ప్రయత్నాలు ఏవైతున్నాయో దాన్ని కూడా ఈరోజు పక్కన పెట్టేసి అల్లు అర్జున్ అరెస్ట్ ఏదైతుందో అది తప్పుడు అరెస్ట్ అని చెప్పేసి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినారో ఆయన ట్వీట్ చేస్తున్నారో దానికి హ్యాట్సాప్ చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారు సెల్యూట్ కొట్టాలి. ప్రధాన ప్రతిపక్షంలో ఉంటూ తన సొంత అల్లుడిని అరెస్ట్ చేసినప్పుడు ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ బయలుదేరుచున్నాడో ఆయనను కూడా అంటే ఖాతరు చేయకుండా జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ప్రాంప్ట్ స్టేట్మెంట్ అయితే ఇచ్చిండేంది. అల్లు అర్జున్ అరెస్ట్ని మాత్రం ఖండిస్తున్నానని చెప్పి ఈ విషయంలో అంటే రాజకీయాలకు అతీతంగా ఆయన తీసుకున్న నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి గారు సల్యూట్ కొట్టాల్సింది. పోలీసుల తీరుపైన హైకోర్టు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్కు సమాచారం ఇచ్చినట్లు ఆధారాలు లేవని కోర్టు చెప్తోంది. అల్లు అర్జున్కు మీరు సమాచారం ఇచ్చినట్టుగా మా ముందు ఏది లేదు అని చెప్తాం. పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది అని కోర్టు అభిప్రాయపడుతోంది. కానీ పీపీ మాత్రం తప్పు అల్లు అర్జున్దే అని వాదనలు వినిపిస్తూ ఉన్నారు. క్వాష్ పిటిషన్ని అలౌ చేయొద్దు అని చెప్తూ ఉన్నారు, క్వాష్ పిటిషన్ని కొట్టివేయండి అని చెప్తూ ఉన్నారు. కస్టడీ విచారణ అవసరం ఏంటని కూడా కోర్టు ప్రశ్నించింది. సో ఇప్పుడు ఈ వాదనను ఎలా చూడాలి? మెరిట్స్ ఎటువైపు ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇప్పటివరకు జరిగిన వాదనలు చూస్తే? మెరిట్స్ నన్ను అడిగితే సెల్ఫ్ ప్రొటెక్షన్ కింద ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది. ఎందుకంటే అల్లు అర్జున్ వదిలేస్తే కనుక ఖచ్చితంగా ఇప్పుడు పోలీసు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అవుతుంది. సో పోలీస్ ఇబ్బంది నుంచి బయటపడాలి, తప్పించుకోవాలంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ని స్కేప్ గోట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది, అవసరం ఉన్నది. సో కాబట్టి ఇప్పుడు కొట్లాడుతున్న ప్రాసిక్యూటర్ చెప్తున్నారు, టిల్ ఇట్ ఈస్ డిసైడెడ్ if the matter of interim bail can be decided in a 482 petition, please adjourn the matter. We will bring all facts on record. It's not a case for any relief. Public prosecutor చెప్తున్నారు. Public prosecutor should always support to the police department, prosecution department. సో కాబట్టి వాళ్ళు టైం అడుగుతున్నారు, అర్జెంట్ చేయండి అంటున్నారు. 482 ఇన్హెరిటెంట్ పవర్స్ ఆఫ్ a high court can take any decision. హైకోర్టుకున్న పవర్ ఇన్హెరిటెంట్ పవర్స్ ఏవైతే ఉన్నాయో 482 ప్రొవిజన్ కింద తీసుకోవచ్చు. తను కేసు కొట్టేయచ్చు, లేదంటే కనుక కేసు బెయిల్ కూడా ఇంటర్మ్ బెయిల్